బెట్టింగ్ భూతం మరో వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో నివాసం ఉంటున్న సోమేష్ అనే వ్యక్తి క్రికెట్ బెట్టింగ్లో భారీగా డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్రికెట్ బెట్టింగ్లో దాదాపు 2 లక్షల వరకు కోల్పోయి మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు మృతుని తండ్రి తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన సోమేష్ తిరిగి రాకపోవడంతో స్నేహితులను ఆరా తీసినట్లు పేర్కొన్నారు. మొబైల్ లొకేషన్ ద్వారా వెళ్లి చూడగా గౌడవెల్లి పరిధిలోని రైల్వే ట్రాక్పై శవమై కనిపించాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడు ఏపీలోని అనకాపల్లి జిల్లా భోగాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పొద్దున్న 50 పావుదాకా 5, 4:30 టైం అప్పుడు పట్లొట్టుకుని వెళ్ళిపోండి. బాత్రూమ్ కింద వెళ్తాను కదా అని నన్ను చూసినాను. చూడగల్లా బయటికి వెళ్ళిపోండి. 6:30 దాకా చూశాను, రాలేదు. కుర్రోళ్ళు ఉన్నారు, అయితే ఏమీ లేదు, మరి కనపడలేదు, మాకు కనపడలేదు అన్నారు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోవడం వల్ల చనిపోయాడు. మరి ఎంతవరకు కాసాడు మనకేం తెలుసు. ఏం చేస్తాడు మీ అబ్బాయి? గట్టిగా కంపెనీలో చేస్తాడు. అంతకుముందు ఒకసారి పాపకి పెళ్లి సంబంధం కుదిరింది. పాపకి పెళ్లికని దాచుకున్న డబ్బులు పాప పెళ్లికి ముందు ఒక 4 లక్షలు పాంగొట్టాడు. పాంగొట్టిస్తే అప్పుడు కూడా 20 రోజులు కూడా అప్పులు చేసి అప్పు తీర్చాము. సరే అప్పటి నుంచి బాగానే ఉంటున్నాడు. బాబు మరి ఇప్పటికైనా సరే బాగుండు, మేము చూస్తే కష్టపడలేకపోతున్నాము, మీరు అన్నాలు కష్టపడగలవు, నువ్వు బాగుంటే నీకు ఏదో పెళ్లి ఈ సంవత్సరం ఏదో పెళ్లి చేద్దాం అనుకున్నావు. అప్పటి నుంచి బాగానే ఉంటున్నాడండి. అప్పటి నుంచి ఏ ఆట ఆడలేదమ్మా, బాగానే ఉంటున్నాను అన్నాడు. అని ఇగో మరి 3 రోజులు క్రికెట్ జరుగుతుంది కదా, ఈ క్రికెట్ లో ఏటైందో అసలు మాకైతే ఏం చెప్పలేదు.